వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కాటూరి ఆస్ట్రేలియా. సో ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా మా ఫస్ట్ వీకెండ్ మంత్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపించాలనుకున్నాను. యూజువల్గా మీకు అందరికీ తెలిసిందే, ఏదైనా వీకెండ్ వచ్చిందంటే నేను కానీ మా హస్బెండ్ కానీ ఖచ్చితంగా ఒక ప్లేస్ ఏదైనా విజిట్ చేద్దాము, ఎక్కడికైనా వెళ్ళి చూద్దాము, టైం స్పెండ్ చేద్దాము అని అనిపించేది. ఈ మధ్య కాలంలో ఆ రొటీన్ అనేది పూర్తిగా మాకు చేంజ్ అయిపోయిందనమాట. అది ఎందుకు చేంజ్ అయింది, ఏంటి, అసలు మేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది ముందు వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి దాదాపు 9:30 ఆ టైంలో అయితే మా పాపను మా హస్బెండ్ అయితే నిద్ర లేచారు. వీళ్ళని లేపి నేనైతే రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళానమాట. ఈరోజు యాక్చువల్గా బిర్యానీ చేద్దాము అని చెప్పి ప్లాన్ అనుకున్నాను. సో దాంట్లో భాగంగానే వీళ్ళనైతే ఫస్ట్ స్నానం చేసి రమ్మని ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో 1.5 kg చికెన్కి ఈ గ్లాస్తో 4 cups ఆఫ్ రైస్ అయితే నేను శుభ్రంగా కడుక్కొని వాటిని నానబెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ కలర్ వచ్చే వరకు అయితే నేను ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను అనమాట. ఖచ్చితంగా ఆయిల్లోంచి దాన్ని సపరేట్ చేసి పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం ఆయిల్లోనే ఉంచితే ఆ హీట్కి ఇంకా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కూడా మనము బిర్యానీలో అయితే వేసుకోవచ్చు. అందుకని నేనైతే దాన్ని ఏం చేయట్లేదు, పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మసాలా నేను సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎక్కువగా స్పైసెస్ వేయకుండా. కొంచెం అల్లము, ఎల్లిపాయలు, తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా సోంపు వేసి నేనైతే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. మనం పట్టి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసి మన స్పైస్ లెవెల్స్కి తగినట్టుగా అయితే కారం అయితే వేసుకున్నాను. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట కారము. తర్వాత పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకొని కొద్దిగా పుదీనా, 1 స్పూన్ పెరుగు, 1 నిమ్మ చెక్క అయితే పిండేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 కప్ కన్నా తక్కువ అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఈ మధ్య కాలంలో నాకు ఓన్లీ నాన్ వెజ్ తినాలనిపించట్లేదు, అందులో ఏదైనా వెజ్ యాడ్ చేసుకొని తినాలనిపిస్తుంది. సో నేను ఇక్కడైతే ఒక పొటాటో అయితే కట్ చేసుకొని ఈ మైనస్ పీసెస్గా అందులో వేసుకున్నాను అనమాట. ఇంకా అదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే వీళ్ళకి దోశలు అయితే వేసి ఇచ్చాను అనమాట. నేను చెప్పాను కదా, మా రొటీన్ అయితే ఎందుకు చేంజ్ అయింది, మేము ఎందుకు బిజీ అయ్యాము అనేది నేను చెప్తానన్నాను కదా. యాక్చువల్గా మాకే కాదు, చాలామందిని ఎవరిని అడిగినా కూడా ఇదే సమాధానం చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు చాలామంది ఆఫీసెస్కి వాళ్ళ ఎంప్లాయీస్ని కాల్ బ్యాక్ చేస్తున్నారనమాట. ఖచ్చితంగా 5 days వర్క్ చేయడం కానీ, 4 days కానీ, 3 days కానీ ఇట్లా అడుగుతున్నారు. మా హస్బెండ్ అయితే దాదాపు 2 years బ్యాక్ నుంచి కూడా ఆయన స్టార్ట్ చేశారు 3 days వెళ్ళడము. యాజ్ యూజువల్ నా వర్క్ అయితే ఖచ్చితంగా నేనైతే 5 days ఆఫీస్కి వెళ్ళాలి. చాలా రేర్గా దొరుకుతుందనమాట నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. సో ఇక్కడ ఏమైందంటే మాకిద్దరికి బిజీ అయిపోవడం వల్ల మా పాప పికప్, డ్రాప్ కానీ, తర్వాత తన స్టడీస్ గురించి పట్టించుకోవడం కానీ, ఇవన్నీ కూడా మాకు టైం అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం వర్క్ చేస్తూ కూడా మనం కొన్ని హౌస్ హోల్డ్ థింగ్స్ అయితే మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, సో ఆ టైంకి తను పాపను పికప్ కానీ డ్రాప్ కానీ చేస్తారు. ఇంకొకటి ట్రావెల్ టైం కూడా చాలా కలిసి వస్తుందన్నమాట. కోవిడ్లో ఉన్నప్పుడు దాదాపు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోయాయి అని చెప్పేసి అందరూ ఓన్ హౌసెస్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. ఓన్ హౌసెస్ కొనుక్కొని అట్లా కొంచెము సిటీకి కొంచెం దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. ఆఫీసెస్ దాదాపు ఒక్కొక్కరికి 1 hour, 1.5 hour కూడా వన్ వే ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా చాలా బిజీగా ఉంటున్నాము అని అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. ఇంకా మా సంగతికి వస్తే మాకెట్లా అంటే, నాకన్నా కూడా మా హస్బెండ్ చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారనమాట మా పాప స్టడీస్ విషయంలో. అందుకని చెప్పేసి మా పాపని పికప్ కానీ, డ్రాప్ కానీ, తనకు ట్యూషన్స్ ఉంటాయి కదా వాటికి, తర్వాత ట్యూషన్లో హోంవర్క్కి, ప్రతిదీ కూడా మనమే ఇంట్రడ్యూస్ చేసి చెప్పాల్సి వస్తుంది.
ఇక్కడ స్టడీస్ బాగోవా అంటే బాగుంటాయి. ఎప్పుడు అంటే ఒక స్టూడెంట్ తనకు తాను బాగా ఇంట్రెస్టింగ్గా చదువుకొని తనకు చదువుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ స్టడీస్ అనేటివి తనకి చాలా బాగా పనికొస్తాయి. బట్ మనం చిన్నప్పటి నుంచే మనం ఒక వేయకపోతే పిల్లలు ఆ స్టడీస్ని వాళ్ళు తీసుకోలేరు అనమాట. అది మా హస్బెండ్ చాలా తాపత్రయపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచే మనకు ఇండియాలో లాగా పిల్లలు చక్కగా చదువుకోవాలి, వాళ్ళకంటూ ఒక గోల్ ఓరియంటెడ్గా వాళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి ఆ ప్రాసెస్లో అయితే ఈ తపన పడుతూ ఉన్నారనమాట. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ బిర్యానీ. ఇక్కడ నేనైతే కొన్ని జీడిపప్పులు వేసుకొని పక్కకు పెట్టుకున్నాను వేయించుకొని. ఇంకా నేను ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్లో ఇదిగోండి చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత కొంచెము ఆయిల్, తర్వాత ఉప్పు, పుదీనా వేసుకొని ఒక్క ఉడుకు వచ్చే వరకు దాన్ని మనం ఉడికించుకోవాలన్నమాట. జస్ట్ ఒక్కసారి పొంగు వస్తేనే స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని మనము డ్రైన్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇక్కడ డ్రైన్ చేసుకుంటున్నాను. డ్రైన్ చేసుకునేటప్పుడు కూడా మనకు బిర్యానీ ఇట్లా పొడి పొడిగా రావాలి అనుకుంటే ఇదిగోండి డ్రైన్ చేసుకునేటప్పుడు మనం ఇట్లా జాలీలోకి వేసుకుంటాం కదా, ఆ ఫిల్టర్లోకి వేసుకున్నప్పుడు కోల్డ్ వాటర్ అనేది దాని మీద ఒకసారి పోర్ చేయాలన్నమాట. వాటర్ మొత్తం పూర్తిగా డ్రైన్ అయిన తర్వాతనే తీసుకొని వచ్చి మనము ఇందులో బిర్యానీలో వేసుకోవాలి. ఇంకా బిర్యానీలో ఆ మొత్తం రైస్ అంతా వేసుకున్నాక మనకు మిగిలిన ఆనియన్స్, జీడిపప్పులు, తర్వాత కొంచెం గరం మసాలా, కొద్దిగా నెయ్యి, పుదీనా, కొంచెం నిమ్మరసం వేసేసుకొని ఇదిగోండి దమ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నేను దమ్ అయితే ఇదిగోండి మన ఫాయిల్ ఉంటుంది కదా, ఆ ఫాయిల్ని అయితే కొంచెం గిన్నెకి తడి చేసి ఆ ఫాయిల్ని అయితే ఇట్లా మొత్తము అటాచ్ చేసి పెడతాను అనమాట. ఎక్కడా కూడా ఎయిర్ అనేది బయటికి రాకుండా పూర్తిగా అయితే ఆ ఫాయిల్ ఇట్లా కవర్ అయిపోతుంది. ఇంకా దాని మీద మూత పెట్టేసి బాగా బరువు అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా యూజువల్గా బిర్యానీకి కొంచెం సేపు హైలో, కొంచెం సేపు మీడియంలో, కొంచెం సేపు లోలో అంటారు కదా. సో నేను అదైతే ఏది పెట్టను, నేనైతే ఒకటేసారి మీడియంలో పెట్టేసి వదిలేస్తాను. అట్లా ఒక 20-30 మినిట్స్ తర్వాత వెళ్ళి చూస్తే కొంచెం మనకు ఆ బిర్యానీ స్మెల్ అనేది వస్తుంది. అప్పుడైతే దాన్ని దించేస్తాను అనమాట. ఓకే, ఆ బిర్యానీ అక్కడ అవుతూ ఉన్న టైంలో ఇక్కడైతే టాపిక్ కంటిన్యూ చేద్దాము. మనకి ఇండియాలో అయితే స్కూల్లోనే ప్రతిదీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటం కానీ ఇట్లాంటివి మనకు స్కూళ్ళల్లోనే దాదాపు కవర్ అయిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి దానికి మనం ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. స్విమ్మింగ్, పెయింటింగు, తర్వాత సింగింగ్ క్లాసెస్, డాన్సింగ్ క్లాసెస్, బ్యాడ్మింటను, ఇంకా ఏదైనా స్పోర్ట్స్ పిల్లలు సాకర్ కానీ అట్లా ఆడుకోవాలన్నా, కరాటే నేర్చుకోవాలన్నా సో ఎక్స్ట్రా క్లాసెస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. వాటికి ఎక్స్ట్రాగా మనం షెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. సో పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే వాటి కోసం కూడా వాళ్ళు టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. మనకు ఇండియాలో అయితే తాతలు, అమ్మమ్మలు, లేకపోతే పెద్దమ్మ లేదా మన బాబాయిలు ఎవరో ఒకరు వాళ్ళు పికపో డ్రాపో చేస్తారు. కాబట్టి మనకు ఆ ఫీజిబిలిటీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకు ఆ హెల్ప్ అనేది లేక పేరెంట్సే కేర్ తీసుకోవాల్సి వస్తుంది. పేరెంట్సే ప్రతిదానికి వెళ్ళి వచ్చేసరికి చాలా చాలా టైర్డ్ అయిపోతున్నారనమాట. మాకు కూడా అదే సిచ్యువేషన్, మేము కూడా అదే సిచ్యువేషన్లో ఉంటున్నాము. అందుకని మా రొటీన్ పూర్తిగా చేంజ్ అయ్యింది. అది రీజన్ అనమాట. ఇక్కడైతే నేను రెడీ అయ్యాను. ఎందుకు అంటే మా ఇంటికి దగ్గరలో నార్వేజ్ సర్వీస్ అయితే జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు కదా, నేనైతే చర్చ్కి వెళ్తాను. సో నేనైతే ఇప్పుడు ప్రేయర్కి వెళ్తున్నాను. సో ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను అక్కడ అన్నీ నేను మీకు చూపిస్తాను. నేనైతే వర్షిప్లో ఉన్నాను, అందుకని త్వరగా వెళ్తున్నాను. వర్షిప్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందో చూడండి. సర్వీస్ స్టార్ట్ అయ్యే ముందు ఖచ్చితంగా మేమందరం కలిసి ఒకసారి అయితే ప్రాక్టీస్ చేస్తాము. ఎందుకంటే మాకందరికీ ఒక కోఆర్డినేషన్ ఉండాలి.
సో అట్లా ఉన్నప్పుడే మేము వర్షిప్ అనేది చక్కగా లీడ్ చేయగలుగుతాము అని చెప్పేసి. తర్వాత సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సర్వీస్కి ఒక గెస్ట్ స్పీకర్ ఇండియా నుంచి వచ్చారనమాట. తన పేరు పాస్టర్ హ్యానా విమల్, విజయవాడ నుంచి వచ్చారు. తను మంచి వర్షిప్ లీడరు. తర్వాత మంచి వాక్యాన్ని అయితే షేర్ చేసుకున్నారు. మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ కూడా ఐ బిలీవ్ అండ్ ఐ డిపెండ్ అపాన్ హిమ్. బలం కొరకు ఆయన మాట్లాడతాడని నమ్ముతూ ఉన్నాను నేను. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యారనమాట. మంచి వర్షిప్, తర్వాత మంచి వర్డ్ ఆఫ్ గాడ్ అయితే అక్కడ షేర్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది. ఈరోజు నా కూతురు వచ్చేసి చర్చ్లో బైబిల్ రీడింగ్ అయితే చేసింది అనమాట. ఫస్ట్ టైం చేసింది, చాలా బాగా చేసింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎటువంటి భయము, ఎటువంటి బెరుకు లేకుండా అయితే చేసింది. చూడండి. 1:8-9 verses. Hear my son, father's instruction, and forsake not your mother's teaching, for they are a graceful garland on your head and a pendant on your neck. Thank you. తర్వాత కిడ్స్ కూడా వర్షిప్ చేశారు. ఒక 2 సాంగ్స్ అయితే పాడారనమాట. చాలా చక్కగా పాడారు. మీరు కూడా వినండి. సో అదనమాట మా మంత్లో ఫస్ట్ వీకెండ్ మేము ఏం చేస్తాము అనేది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.